రామాయణాన్ని 4 మాటల్లో చెప్పొచ్చు. అలాగే 4 భాగాలుగా చెప్పొచ్చు. 4 గంటలుగా చెప్పొచ్చు. 40 ఎపిసోడ్లుగా చెప్పొచ్చు. మహాభారతాన్ని కూడా లెక్క చూసుకుంటే కొన్ని వందల గంటలు చెప్పొచ్చు. లేదంటే మహాభారతంలోని నీతిని 10 నిమిషాల్లో చెప్పేయచ్చు. ఇప్పుడు ఎందుకు ఇది ఎంత చెప్తున్నామంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా విడుదలైంది. ఎన్టీ రామారావు 6 సంవత్సరాల నుంచి సింగిల్ కార్డు హీరోగా వచ్చి 6 ఇయర్స్ అయింది. ఆ సంగతి అందరికీ తెలుసు. అంతా ఈగర్లీ వెయిటింగ్. ప్రతి ఒక్క చిన్న గ్లిమ్స్ వచ్చినా, చిన్న పోస్టర్ వచ్చినా ఎంతో ఉత్సుకత. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా. ఇంత ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా సినిమాని ఎంజాయ్ చేశారా లేదా అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ సినిమా కథ పాయింట్కి వస్తే, సినిమా స్టార్టింగ్లో అజయ్, మన విలన్ అజయ్, విక్రమార్కుడు విలన్ అజయ్ వీళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదంతా చెప్పాలి అంటే అక్కడ దాకా వెళ్ళాలి, ఒక కథ అది ఇదని చెప్పేసి వేరే ఎవరెవరినో చెప్తూ ఉంటారు. ఇదంతా ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు బోర్డర్ రత్నగిరి అనే ఒక కొండ ప్రాంతంలో ఈ కథ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ కథలో ఒక కొండ మీద నలుగురు పెద్దవాళ్ళు, అందులో వన్ ఆఫ్ ది పెద్ద దేవర ఎన్టీ రామారావు, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ఇంకొకరు, ఇలా ఒక 4 కమ్యూనిటీలాగా వినపడిపోయి అక్కడ జీవనం సాగించి సముద్రం మీద ఫుల్ గ్రిప్ ఉన్న ఒక మనుషులు. వాళ్ళు బ్రిటిష్ కాలంలో వీళ్ళ ఫోర్ ఫాదర్స్ బ్రిటిష్ కాలంలో మొత్తం బ్రిటిష్ వాళ్ళకు కూడా వెదురు తిరిగి ఈ సముద్రం మీద కమాండింగ్ సంపాదించిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు సముద్రంలోని దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఇంత బతికి దొంగతనాలకు అలవాటు పడటం ఏంటి అనేది ఒక కోర్ పాయింట్ లాగా తీసుకొని ఒక కథని చెప్పాలనుకున్నప్పుడు, వాళ్ళల్లో ఉన్న గొప్పతనం చెప్తున్నప్పుడు ఎలా చెప్పాలి అనే దానికి ఇక్కడ కొంచెం దర్శకుడు తడబడ్డాడని చెప్పాలి. కారణం, ప్రకాష్ రాజ్ గారు నేరేట్ చేస్తూ ఉంటారు. మీరు కనుక గమనిస్తే ప్రేక్షకులందరూ కూడా బాహుబలి ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలానే అన్నారు. తర్వాత చాలా పెద్ద హిట్ అయిపోయింది. తర్వాత బాహుబలి 2 వచ్చింది అన్నట్టుగా అనుకున్నారు. పుష్ప 1 కూడా మొదట్లోనే డివైడ్ టాక్ వచ్చింది. తర్వాత పెద్ద హిట్ అయిపోయింది. మళ్ళీ పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దేవర కూడా ఇలా స్లో ఉందన్నారు, ఇట్లా ఉందన్నారు, అట్లా ఉందన్నారు అంటూనే మళ్ళీ దేవర 2 కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. కానీ దేవర 2లో కూడా బాహుబలిలో ఉన్నట్టు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది అప్పట్లో ఒక పెద్ద క్వశ్చన్ ట్రెండింగ్లోకి వచ్చింది. దాన్ని ఏదో కాపీ చేస్తున్నట్టుగా క్లైమాక్స్లో ఒక సీన్ ఒకటి ఉంది, కానీ బట్ దాని మీద అంత ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. నిజంగా ఒక భయాన్ని చూపిస్తూ కొంతకాలం ఒక అరాచకాలన్నింటినీ ఆపటం, అట్లాగా భయం గుప్పిట్లో నుంచి ప్రతి ఒక్కళ్ళకి వెన్నులో వణుకు పుట్టించి ఆ భయం నిజమే అని చెప్పేసి చూపిస్తూ శాంతిగా ఉండటం, మంచిగా సక్రమ మార్గంలో బతకడం ఎట్లా అనేది చెప్పాలనుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. తన గత చిత్రాల్లో కూడా మిర్చిలో కానీ, శ్రీమంతుల్లో కానీ, భరత్ అనే నేనులో కానీ, అలాగే జనతా గ్యారేజ్లో కానీ రకరకాలుగా ఆయన తీసుకునే క్యారెక్టరైజేషను ఒక చిన్న పాయింట్. జనతా గ్యారేజ్ తీసుకుంటే ప్రకృతి అంటాడు. ప్రకృతిని కాపాడాలి, అది చాలా ఇంపార్టెంట్ అనేది చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు. ఇట్లాగా ప్రతి ఒక్క సినిమాలో కూడా ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాడు. ఇందులో భయం అనేది ఎంత ఇంపార్టెంట్. ప్రతి మనిషి భయంతో ఉంటేనే జాగ్రత్తగా ఉండగలడు, సక్రమ మార్గంలో జీవిస్తాడు అనటానికి ఒక కంటెంట్ చెప్పాలని ప్రయత్నించాడు. కానీ దాదాపు 3 గంటల సేపు సినిమా, 1.5 సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ, మిగతా 1.5 ఓపిక పట్టాలి. ఇది దేవరకు సంబంధించి ఒక రివ్యూలాగా చెప్పాలంటే మాత్రం కానీ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో అసలు దర్శకుడికి ఒక పెద్ద డ్రీమ్ హీరో లాగా అనిపించాడు. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కూడా కదలికల్లో సహా కూడా దర్శకుడు చెప్పినది తూచే తప్పకుండా పాటిస్తే ఒక నటుడు ఎలా చేస్తాడో అలా అన్నట్టుగా అనిపించింది. చాలా హుందాగా ఒక దేవర క్యారెక్టర్ చేసినప్పుడు ఒకలాగా, వరా క్యారెక్టర్ చేసినప్పుడు అలాగా 2 పాత్రలు విభిన్నంగా కనిపించారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ప్రకాష్ రాజ్ గారు చెప్తా ఉన్నారు ఆ కథని. ఓకే, ఇక్కడ ఏం మిస్ అయితే మనం కథలో పాయింట్ ఏం మిస్ అవుతాం అన్నట్టుగా చెవులు రిక్కించి ప్రేక్షకులందరూ విన్నారు. శ్రీకాంత్ గారు చాలా కాలం తర్వాత ఆయన అందరితోని చేశాడు.
మళ్ళీ ఎన్టీ రామారావు గారి పక్కన కూడా చేశారు. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక మంచి పాత్రలో నటించాడు. నిజంగా అతను విలన్ అనాలా, లేకపోతే వాళ్ళల్లో ఉన్న ఒక మనిషి పక్కదోవ పడితే ఎలాగ అయిపోతాడనేది వినాలా అనేది చెప్పారు. ఈ చిన్న కథనే రకరకాలుగా చూపించడానికి ప్రయత్నించారు. అందుకని కొంచెం లాగ్ అనిపించింది. ఇకపోతే వీళ్ళు పైరేట్స్ లాగా, సముద్రపు దొంగల్లాగా వీళ్ళని చిత్రీకరించిన విధానం మాత్రం నిజంగా ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఈ నటీనటుల పర్ఫార్మెన్స్లో జాన్వీ కపూర్ గురించి అలా వచ్చి అలా మెరిసింది. ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, అప్పటిదాకా కథ స్లోగా సాగుతూనే ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ఆమె ఒక్కసారిగా ఒక మెరుపులా మెరిసింది. ఉన్నది 15-20 నిమిషాల స్క్రీన్ స్పేస్లా అని అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఒక 2-3 సీన్సే ఉంటాయి. ఆ 2-3 సీన్స్ ఆ ఒక్క పాట కోసమే ఈ ఫస్ట్ హాఫ్లో ఆమె నటించారు. మళ్ళీ సెకండ్ హాఫ్ ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూడాలన్నట్టుగా ఉండింది. ఆమె అంత బ్యూటిఫుల్గా ఉంది. స్క్రీన్ మీద ఒక్కసారిగా ప్రేక్షకులందరూ రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఖచ్చితంగా కూడా ఆమె సినిమాకి చాలా అదనపు ఆకర్షణ అని చెప్పాలి. ఇకపోతే పెద్దగా వీళ్ళ చుట్టూనే కథ అంతా కూడా ఒక దగ్గరే తిరుగుతూ ఉంటుంది. 4 కొండల మధ్య, సముద్రం మధ్యలోనే. సినిమా అంతా కూడా అంత లో లైట్లో కూడా ఎక్స్ట్రీమ్లీ చాలా బాగుంది అనిపించింది. దానికి కారణం ఖచ్చితంగా కెమెరామెన్ రత్నవేలు గురించి చెప్పాలి. ఆయన విజువల్స్ ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా చాలా 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 బ్యూటిఫుల్గా చేశారు. ఇకపోతే ఫైట్ సీక్వెన్స్లో కూడా 4-5 మాస్టర్లు. నిజంగా ఈ సినిమాలో గొప్పతనం ఏంటి అంటే ఒక పాట, 4 ఫైట్లు, 4 బ్యూటిఫుల్ విజువలైజేషన్స్, ఒక 2 ఎమోషన్స్, ఇట్లనే చెప్పాలి. ఇంతకంటే ఎక్కువ కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఇంకా ఏమైనా చెప్పాలనుకుందంతా కూడా సెకండ్ హాఫ్లో ఉంటుందేమో అన్నట్టుగా ఇక్కడికి ఇంతవరకు ఎండ్ చేశారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు, కానీ చాలా బాగున్న విషయాల్ని కంటెంట్ని రివీల్ చేసి కథని స్పాయిల్ చేసే వ్యక్తిని నేను కాదు కాబట్టి అంతవరకు వద్దు. సినిమా చూసేవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళందరి కోసం ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కూడా ఒక టెంపో క్రియేట్ చేసి ఒక మూడ్ని ఎలా తీసుకెళ్ళిపోయాడు. కథలోనే మనం ఉండేటట్టుగా, బ్యాలెన్స్గా ఉండేటట్టుగా ప్లాన్ చేశాడు. కొన్ని ట్విస్టులు ఉంటాయి, ఆ ట్విస్టులు ఇక్కడ రివీల్ చేయకూడదు. అవి సినిమా థియేటర్లో చూస్తే నిజంగా మీరు క్లాప్స్ కొడతారు. అంత బాగున్నాయి, అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేశారు దర్శకుడు కొట్టాల శివ. ఇకపోతే విఎఫ్ఎక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. ఎందుకంటే యుగంధర్ గారు చాలా సినిమాలు చేశారు. ఆయన పేరు తెలియదు చాలామందికి. ఎక్స్ట్రాడినరీ విజువల్స్. ఎన్ని చేసినా వీళ్ళు చేసేది 30% అయినా మిగతా 70% స్క్రీన్ మీద కనబడటానికి యుగంధర్ గారి విఎఫ్ఎక్స్ విజువల్స్ మాత్రం డెఫినెట్గా చాలా బాగున్నాయి. ఇట్లాగా ప్రతి ఒక్క క్రాఫ్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ కథ ఏదైతే మనకి గ్రిప్పింగ్ ఉండాలి, ఏదైతే ఎమోషన్ ఉండాలో అక్కడ ఎందుకో కథ కంటే దర్శకుడు కొట్టాల శివ గారిని డామినేట్ చేశారేమో అనిపించింది. ఈయనే కథ రాసుకుంటారు, ఈయనే మాటలు రాసుకుంటారు కాబట్టి వాటికంటే కూడా ఆయనలో ఉన్న దర్శకుడు క్రియేటివ్ జీనియస్ డామినేట్ చేసి కథని తగ్గించే ప్రయత్నం చేశారా అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో బాగున్న వాటన్నిటి గురించి మాట్లాడాను. అసలు బాగాలేంది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఒకటే పేస్, చాలా డౌన్ పేస్. అరే ఎక్కడ ఇది భలే హై ఉంది, ఇది ఎక్స్ట్రీమ్లీ గుడ్ అన్న అసలు సందర్భమే ఎక్కడో 1-2 సార్లు తప్ప ఎప్పుడు రాలేదు. ఒక మంచి కథ చెప్పే దగ్గర ఎప్పుడైనా సరే అప్ అండ్ డౌన్స్ ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటేనే దానికి వాల్యూ అమాంతం పెరుగుతుంది. ఇక్కడ అమాంతం వాల్యూ పెరిగే పరిస్థితి అయితే కనుక దేవర సినిమాకి లేదు. మామూలుగా ఒక రెగ్యులర్ ప్రేక్షకుడు ఏ హైప్స్ పెట్టుకోకుండా కనుక థియేటర్ కనుక వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలా అని అబ్బా ఇది ఎక్స్ట్రీమ్లీ గుడ్ అలా ఉంటుందా ఇలా ఉంటుందా అని కనుక వెళ్తే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా 3 గంటల పాటు ఉండటం అనేది ఖచ్చితంగా మైనస్ అనే చెప్పాలి. అలాగే కొన్ని సీన్స్ పైరేట్స్ అని తెలిసినాక ఇంకా మళ్ళీ వాళ్ళకు అన్నిసార్లు దాన్ని చూపించాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ప్రేక్షకులు చాలా తెలివి మీరిపోయారు కొట్టాల శివ గారు. ఎందుకంటే మీరేం చెప్తున్నారో వాళ్ళు ముందే అవగాహనతో పసిగట్టేస్తున్నారు. అంత టైం ఇవ్వకూడదు. అంత టైము వల్ల ప్రేక్షకులు మిమ్మల్ని మీ బ్రెయిన్ని వాళ్ళు స్కాన్ చేసేస్తున్నారు. అంత టైం ఇవ్వకుండా ఉంటేనే మనం ఒక సినిమాని ఒక అద్భుతమైన లోకంని చూపించిన ఫీలింగ్ వస్తుందేమో అని అందరూ అనుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా అదే. ఈ సినిమాకి సంబంధించి దేవరా సినిమాకి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.